రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. చాలా మంది అడుగుతున్నారు ఈఎంఐ బాధలు, అంటే ఈఎంఐ బాధలు ఎక్కడ చూస్తున్నా ఈ బాధుడి వల్ల బ్యాంకులు వేసే ఈఎంఐ బాధుడు హౌసింగ్ లోన్లో ఏ విధంగా మేము తప్పించుకోవాలి, ఏ విధంగా దీన్ని మేము తట్టుకోవాలి అని అడుగుతున్నారు. కాబట్టి దాని మీద చర్చిద్దాం. ఇప్పుడు ఈఎంఐ అన్నది ప్రస్తుతం ఏంటంటే, అంటే ఏ బ్యాంక్ అయినా సరే, అది బ్యాంక్ గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఏ బ్యాంక్ అయినా సరే ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అన్నది మనం తీసుకునే అమౌంట్ని బట్టి మనం ఎంత పరిధికి తీసుకున్నాం, 20 ఏళ్ళకి తీసుకున్నామా, 30 ఏళ్ళకి తీసుకున్నామా, 10 ఏళ్ళకి తీసుకున్నామా, 5 ఏళ్ళకి తీసుకున్నామా, ఈవెన్ నేను మనం చూసాను 2 ఏళ్ళకు కూడా హౌసింగ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏది అనుకుని మనం మొదటగా 10 ఏళ్ళకి తీసుకున్నాం అనుకోండి, 10 ఏళ్ళకి ఒక ఈఎంఐ అంటే చాలా హైగా ఉంటుంది. 10 ఏళ్ళ ఈఎంఐ, ఆ 10 ఏళ్ళ ఈఎంఐని అంటే తొందరగా కట్టేద్దామని ఊపులో పిల్లలు చేసే పనులు ఇలాంటివి, అలాంటి పనులు చేశారనుకోండి, చేసి ఇప్పుడు జుట్టు పీక్కుని అయ్యో నాకు అనుకున్నట్టుగా ఇన్కమ్ రాలేదు, అనుకున్నట్టుగా ఇంక్రిమెంట్ రాలేదు, అనుకున్నట్టుగా అనుకోని విధంగా ఏదో ఖర్చులు వచ్చాయి, ఇలాంటివన్నీ అనుకుంటే, అలాంటివి జరిగితే, ఎందుకంటే అన్నీ మనం ఊహించలేం కాబట్టి, ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే మనిషి అంతగా తీవ్ర మానసిక సమస్యలకు గురవుతాడు, ఒత్తిడికి గురవుతాడు. ఈఎంఐలు ఆపడానికి బ్యాంకు చేతిలో లేదు. 3 ఈఎంఐలు కనుక కంటిన్యూస్గా ఆగితే ఆ అకౌంట్ నిరర్థక, అంటే అది వేస్ట్ అకౌంట్ లాగా, ఎన్పిఏ లాగా, దాని మీద ఇన్కమ్ రికగ్నైజ్ చేయడానికి వీలు లేకుండా అయిపోతుంది. కాబట్టి బ్యాంకు వాళ్ళు మనల్ని చేస్తారు. వాళ్ళు ఛేదించినప్పుడు మనం విసుక్కుని లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు హెల్ప్లెస్, దే ఆర్ ఎంప్లాయీస్, దే ఆర్ బౌండ్ టు గో బై దేర్ బ్యాంక్స్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మీరంతా కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 10 ఏళ్ళని 20 ఏళ్ళు 30 ఏళ్ళగాను దాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఈఎంఐని ఎక్స్టెండ్ చేసుకోండి. అప్పుడు ఏమైపోతుంది, మనకు కట్టాల్సినటువంటి అమౌంట్ తగ్గిపోతుంది, వడ్డీ రేట్ అదే ఉంటుంది, నెల కట్టాల్సిన అమౌంట్ తగ్గిపోతుంది. కాబట్టి మనకు కంఫర్టబుల్గా పాకెట్లో కొంత మనీ ఉంటుంది, రైట్? సో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మళ్ళీ ఏ రోజైతే మనం కట్టగలిగినప్పుడు మనం యాక్సిలరేటర్ కట్టేయాలి. యాక్సిలరేటర్ కట్టేస్తే, అంటే తొందరగా కట్టేస్తే, ముందరే కట్టేస్తే ఆ వారం వడ్డీ మనకి తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? అది చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఫెసిలిటీ తోటి మనకి హౌసింగ్ లోన్స్ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది మీరు తెలుసుకోండి. ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఇచ్చిన హౌసింగ్ లోన్లో మనకి ఏంటంటే, మనం ఎంత ఎక్కువ ఉన్నప్పుడు 5 లక్షలు ఉంది, అందులో పెట్టేసేయండి, సేవింగ్స్ బ్యాంక్లో పెట్టకండి, ఆ అకౌంట్లో పెట్టండి, మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. అది ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. మన దగ్గర ఏదో అనుకోకుండా బోనస్ వచ్చింది, మనకి యాన్యువల్ ఇన్సెంటివ్స్ వచ్చాయి, చాలా మందికి సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. ఇన్సెంటివ్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. ఆ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ వచ్చినప్పుడు ఆ ఈఎంఐ నేను కట్టాల్సింది ₹1,00,000 కట్టేసా కదా అని ఖాళీ కూర్చోవడం, 50,000 కట్టేసా కదా అని అనుకోకుండా ఆ వచ్చిన అమౌంట్ తీసుకెళ్ళి ఈ హౌసింగ్ లోన్లో కట్టేయండి, ఓవర్ డ్రాఫ్ట్లో. మళ్ళీ కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ ఆ స్టైల్ అనమాట, ఓవర్ డ్రాఫ్ట్ దాని పేరు. సో అప్పుడు మనకేమవుతుంది, ఇలాగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఉండకుండా అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. మనకు కావాల్సినప్పుడు తీసుకుంటాం, అక్కర్లేనప్పుడు వేస్తాం, పార్క్ చేస్తాం, మన సర్ప్లస్లన్నీ మనకి ఈఎంఐ ఒకవేళ అప్పుడు ఈఎంఐ అనేది ఒకవేళ 2 నెలలు 3 నెలలు కట్టలేకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ముందే కట్టున్నాం కాబట్టి. కాబట్టి మన డబ్బులున్నప్పుడు మాత్రము ముందు చూపుతోటి జాగ్రత్త వహించాలి. అలా చేసేటప్పుడు మాత్రం ఒకవేళ రివర్స్ ఏదైనా అయినా కూడా, ట్రెండ్ ఏమైనా రివర్స్ అయినా కూడా మనం ఏ బాధలకి గురికాం. అంటే ఈ ఇన్సెంటివ్స్ ఉన్నవాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవాలి ఓవర్ డ్రాఫ్ట్ కింద. ఇంకా రెండోది, ఇటువైపు చూస్తే మనము ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ పీపుల్, వాళ్ళకేంటి స్టాండర్డ్ ఈఎంఐ, టర్మ్ లోన్ అంటే ఈఎంఐ, ఆ ఫిక్స్డ్ ఈఎంఐ ఉంటుంది. వాళ్ళకి ఒకటే మార్గం, టెన్యూర్ పెంచుకోవటం. మీరు టెన్యూర్ పెంచేసుకుంటే 10 years అనుకున్నది 30 years వేసేయండి. మ్యాక్సిమం 30 years దాకా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారు కదా, 30 years వేసేసేయండి. అక్కడ మీకు ఇంకా బాధ ఉండదు. ఒకటి అన్లాక్ చేయాలి. ఇంకా అయినప్పటికీ కూడా మనకి ఏదో అర్జెంట్ అవసరాలు వచ్చాయి, టర్మ్ లోన్ తీసుకునే అవసరాలు వచ్చాయంటే టాప్అప్ లోన్కి వెళ్ళండి. టాప్అప్ లోన్ వాళ్ళు ఇచ్చే టాప్అప్ లోన్ మనకు సరిపోతుంది, పర్వాలేదు అని అంటే ఓకే. లేదు అని అంటే మీరు స్విచ్ ఓవర్ అయిపోండి వేరే బ్యాంక్. చాలా అగ్రెసివ్గా ఉన్నాయి బ్యాంక్స్ అన్నీ కూడా, స్విచ్ ఓవర్ అయిపోండి. స్విచ్ ఓవర్ అంటే ఏంటి, ఎస్బీఐలో ఉన్న అకౌంట్ని హెచ్డిఎఫ్సికి తీసుకెళ్ళిపోవడం, హెచ్డిఎఫ్సిలో ఉన్నది మనకు సరిపోవట్లేదు అంటే ఐసిఐసిఐకి వెళ్ళిపోవడం. ఈ విధంగా మనం స్విచ్ ఓవర్ అయిపోతే బ్యాంకులు అట్రాక్టివ్గా మనకి ఉన్న అవుట్ స్టాండింగ్స్ కాకుండా, అంటే మనకి 90 లక్షలు అప్పు ఉంటే
మనకు కావాల్సింది ఇంకో 20 లక్షలు ఉంటే 1 crore 10 lakhs కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. ప్రాపర్టీ వాల్యుయేషన్ చూసుకుంటారు, ఈఎంఐ చూస్తారు. ప్రాపర్టీ వాల్యుయేషన్ డెఫినెట్గా పెరుగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి 20% అయితే ఈజీగా పెరిగింది కదా. లాస్ట్ 5 yearsలో అయితే హ్యాపీగా 20% హ్యాపీగా ఎక్కడ చూసినా పెరిగింది మనకి. సో ఈ పెరిగిన దాని మీద కూడా వాడు ఫర్దర్ లోన్ ఇస్తారు కాబట్టి మనకు అవసరాలకి ఈ ఇల్లు మనల్ని ఆదుకుంటుంది. ఇది ఒక ఎసెట్. ఈ ఇల్లు మనల్ని ఆదుకుంటుంది. మన అవసరాలకు ఆదుకోవడానికే కదా హౌసింగ్ లోన్స్ మనకి. ఇవన్నీ ఎందుకు? ఆసరా ఒకటే కాదు, ఆసరా అన్నది ఉంది, కావాలి మనకి. అదే కాకుండా నీడనే కాకుండా ఇట్లాంటి అవసరాల సమయాల్లో ఆదుకోవడానికి ఉన్నటువంటిదే హౌస్. ఆ విధంగా మీరు ఉపయోగించుకోండి. అంతేగాని ఎవ్వరు బెంబేలెత్తకండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి శుభవార్త కూడా రాబోయే కాలంలో శుభసూచకాలు కనిపిస్తున్నాయి. హౌసింగ్ లోన్ రేట్స్ కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కొంచెం ఈజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ఈజ్ ఫెడరల్ రిజర్వ్ అని యూఎస్లో అక్కడ కనుక తగ్గితే మన దగ్గర కూడా కొంచెం జనరల్గా తగ్గుతుంది. కాబట్టి మనం అన్ని గ్లోబల్ పారామీటర్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఏమైనా మాస్ లే ఆఫ్లు వచ్చి ఉద్యోగాలకి ముప్పు వచ్చి, లేకపోతే ఉద్యోగాల్లో రేట్లు అంటే మనకి వచ్చేటువంటి శాలరీస్ తగ్గి, అంటే వాళ్ళు లే ఆఫ్ చేయకుండా ఇంకొక పాలసీస్ కూడా చేస్తున్నారు కదా, 20-25% శాలరీ కట్స్ అలాంటివి ఇంపోజ్ చేస్తే ఆ టైంలో మాత్రమే నేను చెప్పినట్టుగా మీరు చేయండి. అంతే తప్పితే ఈ పెట్టినటువంటి ఈ ఫిక్స్డ్ ఈఎంఐ ఇది ఫర్ ఎవర్ అని మనం అనుకోకండి. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఇవాళ రేపు చాలా అంటే ఇలాంటి విషయాలు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను. చాలా మందిని మనం చూస్తున్నాం, యువత ఈ పర్టికులర్లీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల హార్ట్ అటాక్స్ అవి ఇవి వస్తున్నాయి. కాబట్టి మీరు మీ హౌసింగ్ లోన్ని రుణరక్ష అని ఒక స్కీమ్ ఉంది. రుణరక్ష ప్రతి దగ్గర కూడా ఆ లోన్ ఇన్సూర్ చేయటం, అది మనకు కూడా వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చింది. లోన్ పరంగా మనకున్న అవుట్ స్టాండింగ్స్ పరంగా మనకి ఆ ఇన్సూరెన్స్ అలా మారుతూ ఉంటుంది. మనం 60 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకుంటే, 60 లక్షల పాలసీ తీసుకుంటే ఈ అవుట్ స్టాండింగ్స్ తగ్గితే ఇది కూడా తగ్గుతుంది కవరేజ్. అంటే ఏంటంటే ఈ ఇంటికి వరకే అది పరిమితం, ఆ హౌసింగ్ లోన్ వరకే అది పరిమితంగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్కీమ్ ఏదైతే ఉందో దాని ఈఎంఐ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని కూడా మీరు తీసుకుంటే భవిష్యత్తులో ఫ్యామిలీకి ఇది కూడా ఉపయోగపడే, గాడ్ ఫర్బిడ్ మనంతా హ్యాపీగా ఉండాలి, లాంగ్ లైఫ్ ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా. మన వాంఛ నా వాంఛ పర్టికులర్గా అందరూ సంతోషంగా సకాలంగా చక్కగా హ్యాపీగా అన్నీ జరిగిపోతూ ఉండాలని కోరుకుంటాం. కాబట్టి సర్వేజన సుఖిన భవంతు ప్రతిరోజు మనం ప్రార్థిస్తాం. కాబట్టి అలాంటిది ఒకవేళ ఏదైనా అనుకోని విధంగా ఏదైనా జరిగితే ఉపయోగపడేలాగా, ఫ్యామిలీ కూడా ఎప్పుడు ఆనందంగా ఉండేలాగా, చిరకాలం ఇదిగా ఉండేలాగా మనం రుణరక్ష లోన్ తీసుకోవడం కూడా చాలా ఉత్తమం. కాబట్టి ఎవ్వరు కూడా బెంబేలెత్తకండి. హై ఈఎంఐల బాధుడు అని చెప్పి, లేకపోతే దానివల్ల మీరు మానసిక వ్యధ పడకండి. ఉంటా. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.